మా ఊరు ఓరుగల్లు. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు 1964లో చేసిన ఆకాశవాణి ప్రసంగం. వినండి. మా ఊరు ఓరుగల్లు. మా ఊరుని గురించి మాట్లాడినప్పుడు ఇప్పటికి సుమారు 800 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక చిన్న సంఘటన తటక్కున తలుపునకు వస్తుంది. మా ఊరులోని వాడవాడన వేడుకతో విహరించి, మిట్ట మధ్యాహ్నమున వీధి గడియారము 2 ఎనిమిదులను అనగా ఇప్పటి 12 గంటలను కొట్టగానే ఇద్దరు రసిక హృదయులు పూటకూటి ఇంటికి వెళ్ళి ఒక్క రూక వ్యయముతోనే భోజనము చేసిన ఉదంతము ఎన్నటికీ మరువరానిది. ఇన్ని నూర్ల సంవత్సరాలు గడిచినప్పటికిని ఈ ఉదంతము మన స్మృతిలో ఇంత స్పష్టముగా మెదలడానికి కారణం కప్పురపు భోగి వంటకము, కమ్మని గోధుమ పిండి వంట, గుప్పెడు పంచదార, క్రొత్తగా కాచిన ఆవునెయ్యి, అరటిపండ్లు, పెసరపప్పు లప్పలతోడ క్రొంబెరుగు 4-5 నంజుళ్లతో లక్ష్మణవజ్జల పూటకూటి ఇంటిలో ఆనాటి మిట్ట మధ్యాహ్నమున ఇద్దరు స్నేహితులకు దొరికిన భోజనము నేటికిని శ్రీనాథ కవి సార్వభౌముని క్రీడాభిరామములో మన జిహ్వకు విందుచేయుచుండడమే. తెలుగు సాహిత్యముతో పరిచయమున్న వారందరును నాడు మా ఊరు ఓరుగల్లు వడ్డించిన వంటకాల రుచి చూచినవారే. ఓరుగల్లు, ఏకశిలానగరము, వరంగలు అను నామాంతరములతో మా ఊరు అద్వితీయమైన ఖ్యాతిని సంపాదించింది. మా ఊరులోని కూలిపోయిన కోటగోడలను, రాజప్రాసాదాలను, అంతఃపుర భవనాలను నేటికిని చెన్ను చెడని సుందర శిల్పశోభితమైన శిథిల మందిరాలను, మండపాలను, దేవాలయాలను జీర్ణావస్థలో చూచినప్పుడు కాబోలు నీయది కాకతీయులొకప్పుడు కరకు నెత్తుటి కత్తి కడుగుచోట, కాబోలు నీ ద్వార కళ్యాణవేదిక అలికి ముగ్గులు పెట్టే తెలుగుపడచు, కాబోలు నీ జీర్ణ కమనీయ సౌధాన సుకుమార శిల్పముల్ సొంపులొలికే, కాబోలు ఈ వీధి కాపురంబొనరించే పైడి మేడలలోన భాగ్యలక్ష్మి అని హృదయం ద్రవించిపోవును. 300 సంవత్సరాల పాటు కీర్తి చంద్రికలను వెదజల్లిన కాకతీయ మహాసామ్రాజ్యానికి ఓరుగల్లు రాజధానిగా విలసిల్లినది. ఏకశిలాదేవికి అనగా నేడు జనసామాన్యానికి సుపరిచితమైన ఎల్లమ్మ దేవతకు అంకితంగా నిర్మింపబడిన ఏకశిలా నగరంలో ఈనాటికిని ఎల్లమ్మ గుడులు చాలా ఉన్నవి. ఎల్లమ్మ బజారు అను వాడకూడా ఈనాడు మా ఊరిలో సుప్రసిద్ధమై ఉన్నది. ఓరుగల్లు నగరాన్ని స్మరించగానే కాకతీయ మహాసామ్రాజ్యాన్ని అత్యంత వైభవంగా పరిపాలించిన ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మనకు వెంటనే జ్ఞప్తికి వస్తారు. కాకతీయ ప్రభువులలో 100కి 100 పాళ్లు తెలుగుదనము ఉట్టిపడినది. తెలుగువారికి తాను తెలుగువాడను అను సత్యమును గుర్తు చేయించిన గౌరవము ఓరుగంటి పట్టణానికే దక్కినదని స్వర్గీయ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వివరించినారు. కాకతీయ ప్రభువులు తమ రాజధాని అయిన ఓరుగల్లును ఆంధ్రనగరం అని ప్రశంసించారు. విద్యానాథ మహాకవి తన ప్రతాపరుద్రీయములో మా ఊరిని ఆంధ్రనగరమని అల్లారుముద్దుగా అభివర్ణించినాడు. అమృతఫలమైన భాగవతమును ఆంధ్రులకు అందజేసిన పోతన మా ఊరికి దరిదాపులవాడు. బహుశా భాగవతములోని కొంత భాగమును పోతన ఓరుగంటిలోనే వ్రాసినాడేమో. నెల్లూరి నెరజాణ తిక్కన మా ఊరిలోనే మొట్టమొదటిసారిగా గణపతిదేవుని ఆస్థానములో భారత కావ్యమును పఠించి ఆవిష్కరింపజేసినాడని స్థానిక చరిత్ర తెలుపుతున్నది. జాన తెలుగులో శైవ ప్రబంధములను వెలయించిన పాల్కురికి సోమనాథుని కార్యరంగము కూడా మా ఊరి పరిసరాలే. నాడు మా ఊరి మందార మకరంద మాధుర్యమున తేలి కవితాగానము చేసిన వారు మరెందరో ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో ఒక వంకబెట్టి అక్కడి ఆచార వ్యవహారాలను, అక్కడి వంటకాలను వెక్కిరించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు మా ఊరిని పలుభంగుల ప్రస్తుతించినట్లు సాహిత్యరూపకమైన సాక్ష్యమున్నది. మా ఊరిలోని జాయప సేనాని వంటి వారులు నృత్యరత్నాకరము వంటి శాస్త్రాలను రచించినారు. మా ఊరు పుట్టుపూర్వోత్తరాల చరిత్రను వెదకడానికి దాదాపుగా 1000 సంవత్సరాల వెనకకు వెళ్లవలసి ఉండును. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని మొదట ప్రారంభించినది గణపతిదేవ చక్రవర్తి. గణపతిదేవుడు ప్రారంభించిన నిర్మాణాన్ని రుద్రమదేవి పూర్తి చేసినది. లోపలి రాతికోటను పెద్దకోట అని, బయటి మట్టి ప్రాసాదమును భూమికోట అని పిలుచుచుండిరి.
భూమికోటగా పేరు పొందిన మట్టి ప్రాకారము సామాన్యమైనది కాదని చరిత్రకారుల అభిప్రాయం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆజ్ఞతో 1296వ సంవత్సరంలో మలిక్ కాఫర్ సేనాని నాయకత్వాన దాడి చేసిన సైన్యం మట్టికోటను పడగొట్టడానికి ప్రయత్నించినది. కాని మలిక్ కాఫర్ సైన్యాల ప్రయత్నాలు ఇసుమంత కూడా ఫలించలేదు. ఉక్కు బల్లెములతో పొడిచినప్పటికినీ మట్టికోట నుండి ఒక్క బెడ్డ కూడా రాలలేదని, దానిపై పెద్ద పెద్ద గుండ్లను వేయించితే అవి పిల్లలు ఆడుకునే గోళీలవలే వెనకకు ఎగిరిపడినవని అమీర్ ఖుస్రూ వ్రాసినాడు. ఆంధ్రుల రణతంత్రానికి ఆటపట్టుగా మా ఊరు రాణించినది. మా ఊరిలో ఆనాడు 9 లక్షల సైన్యము ఉండినదట. మిలిటరీ కంటోన్మెంట్ల వంటి మొహరీవాడలు ఉండేవట. ఊరుగల్లున రాజవీర లాంఛనముగా పలు శస్త్రశాలలు నిలుపునాడు తెలుగు జోధులు ప్రదర్శించిన శౌర్య ప్రతాపాలను, తేజమును కవులు ఘనంగా కీర్తించినారు. అగ్నికి సంబంధించిన అస్త్రాలను మొట్టమొదట వరంగలు కోటమీదనే ప్రయోగించినారని, అటు తర్వాతనే ఫిరంగులు, తుపాకులు రూపొందినవని సైనిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఢిల్లీ పాదుషాలకు మొదటి నుండి మా ఊరిమీదనే ఈర్ష్య. అనేక పర్యాయాలు కాకతీయ బీరులకు, ఢిల్లీ పాదుషాల కరకు సైన్యాలకు మధ్య మా ఊరిలో యుద్ధాలు జరిగినవి. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కదన పాండితికి మా ఊరు రంగస్థలమైనది. కదన రంగమే కాక మా ఊరు కళాక్షేత్రం కూడా. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం మొదలైన కళలు మా ఊరిలో కాకతీయ ప్రభువుల ఆధ్వర్యాన 1000 ముఖాలుగా విస్తరించినవి. కాకతీయ ప్రభువుల పోషణతో, ప్రోత్సాహంతో తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు అద్వితీయంగా అభివృద్ధి చెందినవి. నాడు తెలుగు భాష దాదాపుగా అధికార భాషగా అమలులోకి వచ్చినది. కాకతీయ ప్రభువులు తెలుగులో శాసనాలను వ్రాయించినారు. వరంగల్లు కోటలోని కట్టడాలు, 1000 స్తంభాల దేవాలయం, పద్మాక్షి దేవాలయం మొదలైన ఆలయాలు ఈరోజు శిథిలమైనప్పటికినీ నాడు శిల్పము, సంగీతము, చిత్రలేఖనము, నృత్యము వంటి కళలు సాధించిన అత్యున్నత స్థాయికి సాక్షీభూతంగా సజీవ నిదర్శనాలుగా నిలిచి ఉన్నవి. మా ఊరు ఆంధ్రదేశ చరిత్రలో అనేక విధాలుగా ప్రశస్తిగాంచినది. ఆ కాలములో మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఓరుగంటి రాజ్యవైభవాన్ని వేనోళ్ల కీర్తించినాడు. ఒకానొక తురకసేనాని ఆనాటి ఓరుగంటి స్వరూపమును కన్నులకు కట్టినట్టుగా వర్ణించినాడు. ఆనాడు మా ఊరిలో ఏ దుక్కు చూచినప్పటికినీ 2 మైళ్ల పొడవున నీటి నాళాలు, తోటలు కనిపించెడివట. ఆ తోటలలో మామిడి, అరటి, పనసపండ్ల చెట్లు, చంపకము, మొగిలి పువ్వుల చెట్లు అసంఖ్యాకంగా ఉండేడివి. నగరము వాడలుగా తీర్చిదిద్దబడి ఉండెను. అక్కలవాడ, మేదరివాడ, మొహరివాడ ఇందులో ముఖ్యమైనవి. దేవాలయాలు, రాజభవనాలు, పూటకూటి ఇండ్లు ఈ వాడలలో గోచరించడివి. జైనము, శైవము, తరువాత వైష్ణవము మా ఊరిలో వ్యాప్తి చెందిన ముఖ్యమతాలు. ఇండ్లను, ముంగిళ్లను ఓరుగంటిలో చిత్రవిచిత్రముగా, సుందరముగా అలంకరించడివారు. అప్పుడు మా ఊరిలోని ముంగిళ్ల ముందు పడుచులు తీర్చిదిద్దిన మృగ్గులను చూచి, చందనంబున కలయంపి చెల్లినారు, మృగ్గులిడినారు కాశ్మీరమున ముదమున, వ్రాసినారిందురజమున రంగవల్లి, కంజముల తోరణంబుల కట్టినారు అని శ్రీనాథుడు వ్రాసినాడు. అప్పుడు మా ఊరిలో 15 నూర్ల మంది చిత్రకారులుండెడివారని ఏకామ్రనాథుడు వ్రాసినాడు. ఉత్తమమైన ఉన్ని కంబళ్లకు, విశిష్టమైన దంతపు పనికి మా ఊరుగల్లు వినితికెక్కియుండెను. ఇప్పటికినీ మా ఊరు కంబళాలు, జంపఖానాల నేతలో ప్రసిద్ధికెక్కియున్నది. మా ఊరి కోటబయటి మైల సంతలోనూ వాడవాడల యందున చందనము, కస్తూరి, సంపెంగ నూనె మొదలైన సుగంధ ద్రవ్యాలను పుష్కలంగా అమ్మెడివారట. కోలాటము, బతుకమ్మ, జాజరి ఆటలు నాడును నేడును మా ఊరిలో ప్రసిద్ధమైన క్రీడలు. సంస్కృతమున వేదాంగములు బోధించుటకు కళాశాలలు, ప్రజల ఆరోగ్య అవసరాలకు ఆరోగ్యశాలలు, ప్రసూతి గృహాలు మా ఊరిలో కొల్లలుగా ఉండెడివి. అప్పుడు మా ఊరిలోని ధనికులు పల్లకీలులో తిరిగెడివారు. ఆనాడు మా ఊరి స్త్రీలకు తాటంకుములు, ముత్యాల కమ్మలు, కాంచీపుర కంకణములు, త్రిసరములు, కడియములు మొదలైనవి ప్రీతికరమైన ఆభరణాలు. చిత్రలేఖన విద్యలో నిపుణులైన ఆనాటి తెలుగు పడుచులు ప్రత్యేకముగా చిత్రశాలలను తమ ఇండ్లలో ఏర్పాటు చేసుకున్నారని స్థానిక చరిత్ర తెలుపుతున్నది. నాటి మా ఊరి సమాజము ఆర్థికంగా, సాంస్కృతికంగా ఇంత సుసంపన్నమై శోభిల్లడానికి కారణం
ఆనాడు కాకతీయ ప్రభువులు వ్యవసాయం, వర్తక వాణిజ్యాల అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించడమే. మా ఊరి చుట్టుప్రక్కల కాకతీయ ప్రభువులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినారు. తత్ఫలితంగా మా ఊరు ధాన్యాగారంగా పేరు పొందింది. దూర ప్రాంతాలతో, దేశాలతో మా ఊరు ఆనాడు వర్తకం జరిపింది. నాటి మా ఊరి గాథ ఒక రమణీయమైన స్వప్నం వంటిది. సమయ సైకత రాసుల క్రింద మా ఊరి చరిత్ర మరుగుపడిపోయినది. తిరిగి ఈనాడు మా ఊరిలో మరొక నూతన చరిత్ర రూపుధరించుచున్నది. భవిష్యత్తు మరొక సుందర స్వప్నము వలె కన్నులకు కట్టుచున్నది. గడిచిపోయిన ఆనాటి చరిత్రలోనే కాదు, జరుగుతున్న ఈనాటి చరిత్రలోనూ, రేపు జరగనున్న చరిత్రలోనూ మా ఊరు వరంగల్లు గణనీయమైనదే. ఇదండి 1964లో డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు చేసిన రేడియో ప్రసంగం. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.